Hi friends, welcome to Dream Job Online Classes. ఈరోజు మనం డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి మరియు డిప్లొమా మరియు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అనేది రావటం జరిగింది. సో, దీనికి మీరు ఎలా అప్లై చేయాలి? అలాగే కొంతమందికి ఎగ్జామ్ అనేది ఉంది. ఎగ్జామ్ సిలబస్ ఏంటి? ఎలా ఎలా ఎగ్జామ్ ఉంటుంది? అన్నీ కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మా యొక్క ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు స్టడీ మెటీరియల్ సంబంధించి కూడా మీకు రెగ్యులర్‌గా పెట్టటం జరుగుతుంది. సో, డ్రీమ్ జాబ్ స్టడీ సంబంధించి మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు క్లిక్ చేయగానే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి గానీ, ఆర్ఆర్‌బీ సంబంధించి గానీ, డీఆర్‌డీఓ, ఎంటీఎస్ సంబంధించి గానీ మీకు క్లియర్‌గా ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. సో, ఇది గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి బెంగుళూరులో ఉంది ఇది. అండ్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అంటే బీఈ, బీటెక్ చేసిన వాళ్ళకి మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ 18, మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే, అన్‌రిజర్వ్డ్ అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏరోనాటికల్ వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ చేసిన వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అలాగే 18 ఉన్నాయి. మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్ 4 ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్ ఆర్ ఈక్వలెంట్ 1 ఉంది. టోటల్‌గా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 80 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే డిప్లొమా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ టూల్ ఆర్ డై 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మినిమమ్ డిగ్రీ డిప్లొమా ఉంటే సరిపోతుంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అంటే ట్రిపుల్ ఈ గానీ, ఈసీఈ గానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌కి 5 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ వచ్చేసరికి మిషనిస్ట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్ 8 వేకెన్సీస్, టర్నర్ 5, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 2, షీట్ మెటల్ వర్కర్ 2, కంప్యూటర్ ఆపరేటర్ కోపా 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ మాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైనా ఇంకా అప్రెంటిస్‌షిప్ చేయలేని వాళ్ళు ఉంటే ఈ డీఆర్‌డీఓ సంబంధించి అప్లై చేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. సో, ఇది అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ముందుగా డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి ఎంహెచ్ఆర్‌డీ, ఎన్ఏటీఎస్ ఇందులో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే apprenticeship.india ఇందులో రిజిస్టర్ అయ్యి ఉండి తర్వాత ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు ఇలా రిజిస్టర్ అండ్ లాగిన్ అని వస్తుంది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, రోల్ నంబర్, 10థ్ పాస్ ఇయన్నీ కూడా మీరు కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇయన్నీ కూడా కొట్టి రిజిస్టర్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది మీ యొక్క మెయిల్‌కి అనేది వస్తుంది. సో, మెయిల్‌కి వచ్చిన తర్వాత ఆ మెయిల్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళకైతే డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకైతే బీటెక్ అండ్ ఓబీసీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలా రిజిస్టర్ అయిన వెంటనే నాకు ఇలా ఓటీపీ అనేది వస్తుంది. సో, రిజిస్టర్ అయిన వెంటనే మీరు ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది మీ మొబైల్‌కి వస్తుంది. ఇలా క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ యువర్ అకౌంట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. సో, అండ్ నెక్స్ట్ మీరు లాగిన్ అయిపోవచ్చు. మీరు లాగిన్ ఎలా అవుతారంటే మీరు మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ మీ పాస్వర్డ్ అనేది మీరు ఫస్ట్ జనరేట్ చేసుకున్నారు కదా! అది క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో, నేను చేస్తున్నాను. చూడండి రిజిస్టర్ అయిన వెంటనే మన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్‌గా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా టోటల్‌గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్యాస్ టర్బైన్ ఇది బెంగుళూరు సంబంధించి ఇక్కడ ఓపెన్ అయింది. ఇది అప్లై అని ఇక్కడ వచ్చింది. అంటే ప్రీవియస్‌గా
ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు అదే లాగిన్‌తో నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా అదే లాగిన్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ ఐడీ పాస్‌వర్డ్‌తో. ఇక్కడ 5థ్ జనవరి 2021 ఈ పబ్లిష్ అయింది. ఈ రోజు నుంచే ఇప్పుడే ఇది ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ 29 జనవరి 2021 వరకు ఉంది. అండ్ ఇక్కడ అప్లై అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లై అని క్లిక్ చేశాక అప్రెంటిస్‌షిప్ టైప్ ఇక్కడ గ్రాడ్యుయేటా? లేకపోతే ఐటీఐయా? లేదంటే డిప్లొమా? గ్రాడ్యుయేట్ అయితే ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ సివిల్ ఇంజినీరింగా? లేకపోతే మెకానికలా? ఎలక్ట్రికలా? కంప్యూటర్సా? మెటలర్జియా? అండ్ ఐటీఐ అయితే ఇక్కడ ఏ ట్రేడ్ అనేది ఆ ట్రేడ్ మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా అయితే డిప్లొమా కూడా సేమ్ ఎలక్ట్రికలా? లేకపోతే మెకానికలా? కంప్యూటర్సా? అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ జెండర్ అండ్ కేటగిరీ అన్‌రిజర్వ్డా? ఓబీసీయా? ఎస్సీ, ఎస్టీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి క్లిక్ చేయాలి. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మీ ఏజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ మార్షల్ స్టేటస్ అండ్ ఫోటో వచ్చేసరికి 250x250 రిజల్యూషన్‌తో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అప్‌లోడ్ అనేది డైరెక్ట్‌గా వెళ్ళిపోతది. ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడుగుతుంది. సో, బ్రౌజ్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదే మెయిన్ డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి ఎంహెచ్ఆర్‌డీ ఇక్కడ నంబర్ రాయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది మీరు మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ మీరు రాస్తారు. మీరు మీ విధంగా ఎంటర్ చేస్తారు. 10థ్ క్లాస్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ ఇక్కడ జనరల్ సబ్జెక్ట్స్ అని రాస్తారు. యూనివర్సిటీ అదే ఆంధ్రప్రదేశ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని మీ ఏదో ఒక బోర్డ్ అనేది ఆ బోర్డ్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఆ పాస్ అండ్ డివిజన్ ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? థర్డ్ క్లాస్? మాక్సిమం మార్క్స్ ఆర్ మార్క్స్ అబ్టైన్డ్ ఒకవేళ మార్క్స్ లేకపోతే సీజీపీఏ ఇక్కడ రాస్తే సరిపోతుంది. అండ్ ఐటీఐ అయితే ఐటీఐ, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా ఏ డీటెయిల్స్ అయితే ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా డీఆర్‌డీఓలో గానీ డీఆర్‌డీఓ ల్యాబ్స్‌లో గానీ మీరు అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో, చేయలేని వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ నో అనేది మాత్రమే ఇవ్వాలి. అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆధార్ గానీ, ఓటర్ ఐడీ గానీ అంటే మీ యొక్క డీటెయిల్స్ పీడీఎఫ్‌లో గానీ, జేపీజీ గానీ ఉండాలి. ఇక లెస్ థాన్ 500 కేబీ కన్నా తక్కువలో మీరు అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఐడీ ప్రూఫ్ అనేది. అండ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా సేమ్ అప్‌లోడ్ చేయాలి. అండ్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కూడా సేమ్ అప్‌లోడ్ చేయాలి. అండ్ కేటగిరీ ప్రూఫ్ అంటే ఓబీసీయా లేకపోతే ఎస్సీయా, ఎస్టీ అనేది కేటగిరీ ఉంటది కదా! అది కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ చేసినట్టయితే డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళకి. ఒకవేళ ఐటీఐ మీద అయితే ఐటీఐ మ్యాండేటరీ సరిపోతుంది. మిగతాయి ఏం కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అడ్రెస్ ప్రూఫ్ వచ్చేసరికి మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ అనేది మీ సిగ్నేచర్ చేసి సేవ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆహ్, అయిపోతుంది. అప్లికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇది అప్లికేషన్ అనేది అప్లై చేసే విధానం. సో, ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా? ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మీదే మెయిన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇంకా మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే అందులో మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్ అనేది కూడా మీకు అప్‌లోడ్ చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.